హాయ్ హలో అందరికి నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మినీ బ్లాగ్ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉందని చెప్పి బిఫోర్ బ్లాగ్స్లో చెప్పాను కదా. సో దానికి సంబంధించిన మినీ బ్లాగ్ అనమాట. సో మనం అక్కడికి వెళ్ళేసరికి 11:30 అయిపోయిందండి. యాక్చువల్లీ మార్నింగ్ 9 o'clock అని చెప్పారు పూజ. కాకపోతే వీకెండ్ కాబట్టి కొంచెం ఇంట్లో పనులు ఉన్నాయి. ఇంకా నేను మా పాప ట్యూషన్కి వెళ్ళొచ్చేసరికి లేట్ అయిపోయిందనమాట. అందుకనే పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళకి బట్టలు అయితే పెడుతున్నారు మా సిస్టర్స్కి. ఇంకా అక్కడ నుంచి నేను కంటిన్యూ చేసి చిన్న మినీ బ్లాగ్లా ఎడిట్ చేసి పెడుతున్నాను, మీతో షేర్ చేసేసుకుంటున్నాను. సో చూడండి, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మై ఫ్యామిలీ రిలేటెడ్ బ్లాగ్స్ అండి. ఇంకో విషయం, లాస్ట్ వీకెండ్ 2 ఫిబ్రవరిన మా ఇంట్లో జరిగిన సత్యనారాయణ వ్రతం బ్లాగ్ అయితే పెట్టానండి. నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లో చూసేసేయండి. సో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీకెండ్ 12-15న మా అమ్మోళ్ళ ఇంట్లో అయితే సత్యనారాయణ వ్రతం ఉందండి. సో అది కూడా మినీ బ్లాగ్లో తీసి పెడతాను. ఇలా 3 weeks అయితే జరిగాయండి. వరుసగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వీకెండ్ చూసుకొని పెట్టుకుంటాం అనమాట. ఫస్ట్ వీకెండ్లో అయితే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు పెట్టుకుంది. 2nd వీకెండ్లో మేము పెట్టుకున్నాం. 3rd వీకెండ్లో మా పెద్దమ్మ వాళ్ళు, 4th వీకెండ్లో మా అమ్మ వాళ్ళు పెట్టుకుంటున్నారు. సో అలా మాఘమాసంలో సత్యనారాయణ వ్రతం చేసుకుంటే చాలా మంచిది. అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే టైం స్పెండ్ చేశాము. ఇంకా మధ్యాహ్నం భోజనాలు అయితే చేసేసి కొంచెం సేపు సరదాగా మాట్లాడుకొని ఇంకా ఈవినింగ్ 4 to 6 వరకు పిల్లలందరూ షటిల్ ఆడారనమాట. దాని తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. మేమైతే చిన్న మూవీకి అయితే వెళ్ళాము, నేను, మా హస్బెండ్, మా పాప. ఇంకా ఇక్కడ ఈ వీడియోలో చూసినట్టయితే పెద్దమ్మ అండి, మమ్మీ వాళ్ళ అక్క అనమాట, మమ్మీ సైడ్. నాకు ఈ సర్కిల్ మొత్తం మా మమ్మీ సైడే అండి. ఇక్కడ మనం లంచ్ మెనూ దగ్గరకు వచ్చేస్తే సత్యనారాయణ స్వామి ప్రసాదం, పరమాన్నం, వడపప్పు, బెల్లం, ఇంకా ఇన్స్టెంట్ మామిడికాయ పికిల్ అనమాట, పప్పు, ములక్కాయ కర్రీ, పూర్ణాలు, గారె, నెయ్యి, పులిహోర, వైట్ రైస్ అండ్ పెరుగు. క్యాటరింగ్ ఇచ్చేసారనమాట మొత్తం.